పెట్టుకోవడానికి ఇరింబనే బెస్ట్. వాళ్ళ మధ్య ఉన్న విరోధమే మనకి హెల్ప్ చేస్తుంది. అందరూ హ్యాపీగా ఉండొచ్చురా. నువ్వు ఇది చెప్తుంటే ఆనందంగా ఉంది. సరే, ఒక పంచే ఇరుమణికి ఫోన్ చేసి బయలుదేరి అక్కడికి రమ్మను. ఆ సంగతి నేను చూసుకుంటాను. ఒకవేళ ఇరుమని వస్తే వాడిని కంట్రోల్లో ఉంచుకోవాలి. వాడు ఇందులో కొంచెం ఫండ్ ఇన్వెస్ట్ చేయాలి. ఇరుమన్ డబ్బు ఇచ్చే పని నేను చూసుకుంటానురా, కానీ ఆ పీటర్ని నువ్వు చూసుకో. అది నేను చూసుకుంటాను. ఎవరికన్నా కాల్ చేసి మంచి ఏసీ బండిగా ఆర్డర్ చేయి. మందు కొట్టని డ్రైవర్ని అరేంజ్ చేస్తే బాగుంటుంది. అప్పుడే మనం పీస్ఫుల్గా జర్నీ చేయవచ్చు. ఏమంటావు? మందు కొట్టని డ్రైవర్ కావాలా, ఇంకా ఏసీ బండి? అయితే మునీర్కి ఫోన్ చేస్తా. మంచి ఐడియా, ఫోన్ చేయి. నేను మాట్లాడతా. నేను తర్వాత ఫోన్ చేస్తా. మునీర్, వాళ్ళు ఏమంటున్నారంటే కేసు పెట్టలేదంటున్నారు. ఎవరు పొడిసారిని అడిగితే ఎవరు పొడవలేదు, ఇది యాక్సిడెంట్ అని అంటున్నారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇకపైన కూడా యాక్సిడెంట్లు జరుగుతాయి. సరేనా? నువ్వు పని చెయ్యి. కత్తితో పొడిచిన వాడిని కొన్ని రోజులు బయట ఉండమని చెప్పి ఎక్కడన్నా. అంత భయపడి పరిగెత్తాల్సిన పని లేదు. వాడిని కొట్టారు కాబట్టి పొడిచాడు. కొత్త బండి కొనాలంటే ఈఎంఐ కట్టాలి కదా, అది సహజం కదా. అందువల్ల మా జంక్షన్లో వాళ్ళ నాన్న నడుపుతున్న కారుని ఆపి బయటికి లాగేసి ఆ కారుని తీసుకుపోయాడు. ఇది అడగడానికే అక్కడికి వెళ్ళాం. 3-4 కలిసి వాడిని బాగా కొట్టారు. అది తట్టుకోలేక వాడు కత్తితో పొడిచాడు. రే, అలాంటి సమస్య ఉన్నప్పుడు మీరు తిన్నగా పోలీస్ స్టేషన్ కదా వచ్చి ఉండాలి. సరే, అయితే నేను ఒక పని చేస్తా. 4-5 కత్తులు కొనిస్తా. ఆ కత్తులతో పొడుచుకుని పరిష్కారం చేసుకోండి. అలాగైతే మా అవసరం మీకు ఉండదు కదా. మునీరు, నేను ఒక విషయం చెప్తున్నా విను. ఇంకొకసారి ఈ పేరు మీద ఏదైనా కేసు ఫైల్ అయిందనుకో, మీ అందరి పేరు మీద 4-5 కేసులు వేసి లాకప్లు వేసి లాఠీతో బుద్ధి చెప్తా. మునీరు, నేను చెప్పినట్టుగా ఆ అబ్బాయిని ఎక్కడికైనా పంపించి ఆ ప్రాబ్లం మీద నువ్వు సాల్వ్ చేసుకో. అదే అందరికీ మంచిది. అలాగే సార్, వస్తాను. ఏమైంది? పనైందా? చెప్తాను. నువ్వు వెళ్ళి బండిలో కూర్చో. అనీష్, నీ కేసు రిజిస్టర్ చేయలేదు. దీన్ని వేరే విధంగా సెటిల్ చేయాలనుకుంటున్నారు. నువ్వు ఒక పని చేయి. ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఇంట్లో సంగతి నేను చూసుకుంటాను.